హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కంటెస్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చిరంజీవి నాయక్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. జై భారత్ నేషనల్ పార్టీ నుండి ఫస్ట్ లిస్ట్ చూసాము, అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం జరిగింది. మరి సెకండ్ లిస్ట్ కూడా ఇవాళ రేపు వస్తుంది అని అంటున్నారు. మరి ఇది ఎలా ఉండబోతుంది, ఎప్పుడు వస్తుంది అంటారు? ఈరోజు సెకండ్ లిస్ట్ రిలీజ్ అవబోతుందండి. ఇందులో కూడా సేమ్ మా ఫస్ట్ లిస్ట్లో ఉన్నట్టు యువతకు ప్రాధాన్యం ఉంటుంది. అలానే మేము ఒక ప్రిన్సిపల్గా పెట్టుకున్న క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వబడవు మా పార్టీలో. సో అది కూడా మా పార్టీలో ఉండబోతుంది. క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళకి ఎలాంటి సీట్లు ఇవ్వబోమండి. సో ఇంకోటి, సమాజం పట్ల అంకితభావంగా పనిచేసే వాళ్ళు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వబోతున్నామండి. సో ఇప్పుడు యునైటెడ్ ఫ్రంట్ ఒకటి ఏర్పడింది కదా, అన్ని పార్టీలు ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలన్నీ కలుపుకొని. సో వాళ్ళందరూ కూడా అభ్యర్థులు నిర్ణయిస్తున్నారా, లేకుంటే ఓన్లీ జై భారత్ నేషనల్ పార్టీ? అంటే లిబరల్ కాంగ్రెస్ కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది, మా పార్టీ కొంతమందిని ప్రకటించింది. ఎవరి కాళ్ళు సపరేట్గా ప్రకటిస్తున్నాం. బట్ యునైటెడ్ ఫ్రంట్గా ముందుకెళ్తున్నాం. ఆ ఫ్రంట్లో ఏంటంటే ఎక్కడైతే మా పార్టీ ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న పార్టీ అధ్యక్షులు ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ పరస్పర అవగాహనతో పోటీకి వేరే పార్టీని పెట్టేదానికి ఆస్కారం లేదు. మిగిలిన అన్ని చోట్ల ఎవరు అభ్యర్థులు ఉంటే వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇన్ని నియోజకవర్గాలను పోటీ చేయాలని ఉంది, అంటే పొత్తులో భాగంగా ఉన్నారు. అలా లేదు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కాజ్ ఏంటంటే ప్రొటెక్ట్ ది కాజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. సో దాంట్లో ప్రధానంగా పార్టీ అధ్యక్షులు వారి వరకు మాత్రమే అభ్యర్థులు వేరే పార్టీ వాళ్ళు పెట్టట్లేదు. మిగిలిన దగ్గర ఒకటి అటు ఇటు అవ్వచ్చు, కానీ మెజారిటీ స్థానాల్లో ఇబ్బందులు ఏమి ఉండట్లేదు. సో అటువైపు చూస్తే చంద్రబాబు గారు ఎక్కువగా డబ్బున్న అభ్యర్థులకు సీట్లు ఇస్తున్నారని చెప్పేసి వింటున్నాం. ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు అంటే సామాజిక బాధ్యత ఎక్కువగా ఉన్న అభ్యర్థులకు ఇస్తున్నారని చెప్పేసి. సామాజిక బాధ్యత ఎవరికి ఉంది? వైసీపీలో అందరు బూతులు మాట్లాడే వాళ్ళే కదా అక్కడ ఉంది. ఇసుక దందా చేసేవాళ్ళే కదా, అక్రమ మద్యం వ్యాపారం చేసేవాళ్ళే కదా. అసలు సమాజం పట్ల బాధ్యతారాహిత్యంగా ఉన్న వాళ్ళందరూ వైసీపీ టీడీపీలోనే ఉన్నారు కదా. మాది క్లియర్ అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో డబ్బుకి ఎంత ప్రయారిటీ? మోడల్ కోడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏం చెప్తుంది? ఎంత ఖర్చు చేయమని చెప్తుంది? ఈసీ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అంటే అంతవరకే ఖర్చు చేయాలి. వీళ్ళకి వందల కోట్లు ఖర్చు అవుతుందంటే వీళ్ళు ఎలక్షన్ని వ్యాపారంగా మార్చేశారు కదా. సో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళ దగ్గర ఈ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారు కాబట్టి ఈ ప్రక్రియని దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి రాజకీయంగా చేయాలి, రాజకీయాన్ని ప్రజలతో కలిపి రాజకీయం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రజలతో కలిసి మేము రాజకీయం చేయబోతున్నాం. వీళ్ళకి లేక డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి, క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళకి, క్రిమినల్ కేసులు ఇరుక్కున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి, లేకపోతే అక్రమంగా భూదందాలు చేసే వాళ్ళకి, ఇసుక దందాలు చేసే వాళ్ళకి, మద్యం వ్యాపారం చేసే వాళ్ళకి, లేకపోతే పబ్లిక్లో బూతులు మాట్లాడే వాళ్ళకి టికెట్లు ఇచ్చే సంస్కృతి జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ చేయదు. అది మా అధ్యక్షులు వారు ఇలాంటి విషయాల్లో చాలా క్లియర్గా ఉన్నారు. ఒకటి, అసలు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక అభ్యర్థి మీద కూడా క్రిమినల్ కేసు ఉండద్దు. అట్ ద సేమ్ టైం కరప్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. అది ప్రిన్సిపల్గా పెట్టుకుని పనిచేస్తున్నాం మేము. అందుకని ఇప్పుడు మా అభ్యర్థులు ఎంతో క్లీన్గా నీట్గా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలంటే అట్లీస్ట్ ఎలక్షన్లు అయ్యే వరకు ఎలక్షన్ కమిషన్ వారు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి డైరెక్షన్స్ ఇచ్చి లిక్కర్ సేల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ డిజిటల్ మేనర్లో ఎలక్షన్లు అయ్యే వరకు జరపగలిగితే ఈ రబడీలు గూండాలతో మేము పోటీ పడుతున్నాం కాబట్టి కనీసం ఎన్నికల ప్రక్రియ వరకు మద్యం యొక్క ప్రలోభాన్ని ఆపేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి, మా అధ్యక్షులు వారు నిన్న లెటర్ రాశారు ఈసీ వారికి. అదేమిటంటే ఎలాగో మనం క్యాండిడేట్ యొక్క నామినేషన్ పేపర్స్ ఫైల్ చేసినప్పుడు అఫిడవిట్ ఇస్తాము. అఫిడవిట్లో క్యాండిడేట్ ఆస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని అనేది ఉంటుంది. అలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పు ఎంత ఉంది, ఆస్తులు ఎంత ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా ఓటర్ల మొత్తానికి ఈసీ వారు తెలియపరిస్తే ఓటర్ ఒక విజ్ఞతతో ఒక అండర్స్టాండింగ్తో ఓటేస్తారు. ఏ పార్టీకి ఓటేయాలా, రాష్ట్రానికి అప్పుల కూపులో ముంచేసిన పార్టీలకి వేయాలా, లేకపోతే కొత్తగా వచ్చి అప్పు చేయం తప్పు చేయమని నినాదంతో వచ్చిన జై భారత్ నేషనల్ పార్టీకి ఓటేద్దామా అనేది ఓటర్కి ఒక ఛాయిస్ ఇవ్వాలి. ఆ ఛాయిస్ ఇవ్వాలంటే ఈసీ వారు ఈ విషయంలో చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఉంది, వెల్త్ ఎంత క్రియేట్ చేసిందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగితే బాగుంటుందని మా అధ్యక్షులు వారు ఈసీ వారిని కోరడం జరిగింది. చూడాలి మరి ఆ విషయంలో ఏం జరుగుతారో. తర్వాత ఇంకోటి, మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్ని అనే వ్యవస్థని వైసీపీ తీసుకొచ్చిందో అది వాలంటీర్స్ కాదు, వాళ్ళు వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్, వైసీపీ కార్యకర్తలు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ తక్షణమే ఎన్నికల డ్యూటీలో తీసుకుని వాళ్ళని జిల్లాల వాళ్ళగా మార్చేస్తే లోకల్గా వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఇన్ని రోజులు పనిచేశారో అక్కడ లోకల్గా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఆస్కారం ఉండదు. సో దట్ ఇన్ దట్ వే కూడా ఎలక్షన్ అంతా ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో మా అధ్యక్షులు వారు టైం అండ్ అగైన్ వెరీ క్లియర్గా తీసుకొచ్చిన ఇష్యూస్ చూడండి. లిక్కర్ సేల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగితే
కొంత లిక్కర్ ప్రభావం ఎన్నికల్లో తగ్గుతుంది, ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనమిక్ హెల్త్ స్టేటస్ని ఈసీ వారు డిక్లేర్ చేయించగలిగితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా, సో ఓటర్కి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ని ఎవరు అప్పులూపులోకి ఎలా నెట్టారనేది. తద్వారా అది కూడా ఒక బెటర్ ఓటింగ్ ప్యాటర్న్ని తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాలంటీర్స్ని ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచడం వల్ల వాడు 24/7 ఒక వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్లా పనిచేస్తున్నాడు, కార్యకర్తలా పనిచేస్తున్నాడు. కాబట్టి వాడిని ఆ రోల్స్ నుంచి తప్పించాలంటే వాడిని తక్షణమే ఎలక్షన్ డ్యూటీలో పెట్టాలి. అది కూడా వాడు ఉన్న రెస్పెక్టివ్ ప్లేస్ నుంచి వాడిని ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు మాత్రమే ఎన్నికల ప్రక్రియ సజావుగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అలా జరిగితే మాత్రమే జై భారత్ నేషనల్ పార్టీ ఏదైతే కోరుకుంటుందో ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రముఖంగా ఉండాలి, ప్రజల చుట్టూ రాజకీయం జరగాలనేది అది జరుగుతుంది. అలా కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్లో లిక్కర్ సేల్స్ జరగకుండా ఇలాంటివి వాలంటీర్స్ని అలానే వదిలేసేస్తే ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక ఇటు రెండో విడత అభ్యర్థులను అయితే ఇవాళ ప్రకటించబోతుందని చెప్తున్నారు. ఎంతమంది అభ్యర్థులను ప్రకటిస్తారు, మొత్తం ఈ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ముగిసిపోయే ఛాన్స్ ఉంది? అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. రేపు 18th ఎలక్షన్ నోటిఫికేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ రాబోతుంది. సో టైం పట్టచ్చు, 1 or 2 days. ఇంకా మేబీ అంటే థర్డ్ లిస్ట్ ఏమైనా ఉండొచ్చు. మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ నెంబర్ ఈరోజు రిలీజ్ అవుతుంది. అది ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు, ఫిల్టర్ జరుగుతూ ఉంది. మేబీ couple of daysలో రిమైనింగ్ థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోతుంది. సో అటువైపు చూస్తే చంద్రబాబు గారు ఎక్కువగా డబ్బున్న అభ్యర్థులకు సీట్లు ఇస్తున్నారని చెప్పేసి వింటున్నాం. ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు అంటే సామాజిక బాధ్యత ఎక్కువ ఉన్న అభ్యర్థులకు ఇస్తున్నారని చెప్పేసి. సామాజిక బాధ్యత ఎవరికి ఉంది? వైసీపీలో అందరు బూతులు మాట్లాడే వాళ్ళే కదా అక్కడ ఉంది. ఇసుక దందా చేసేవాళ్ళే కదా, అక్రమ మద్యం వ్యాపారం చేసేవాళ్ళే కదా. అసలు సమాజం పట్ల బాధ్యతారాహిత్యంగా ఉన్న వాళ్ళందరూ వైసీపీ టీడీపీలోనే ఉన్నారు కదా. మాది క్లియర్ అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో డబ్బుకి ఎంత ప్రయారిటీ? మోడల్ కోడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏం చెప్తుంది? ఎంత ఖర్చు చేయమని చెప్తుంది? ఈసీ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అంటే అంతవరకే ఖర్చు చేయాలి. వీళ్ళకి వందల కోట్లు ఖర్చు అవుతుందంటే వీళ్ళు ఎలక్షన్ని వ్యాపారంగా మార్చేశారు కదా. సో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళ దగ్గర ఈ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారు కాబట్టి ఈ ప్రక్రియని దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి రాజకీయంగా చేయాలి, రాజకీయాన్ని ప్రజలతో కలిపి రాజకీయం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రజలతో కలిసి మేము రాజకీయం చేయబోతున్నాం. వీళ్ళకి లేక డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి, క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళకి, క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి, లేకపోతే అక్రమంగా భూదందాలు చేసే వాళ్ళకి, ఇసుక దందాలు చేసే వాళ్ళకి, మద్యం వ్యాపారం చేసే వాళ్ళకి, లేకపోతే పబ్లిక్లో బూతులు మాట్లాడే వాళ్ళకి టికెట్లు ఇచ్చే సంస్కృతి జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ చేయదు. అది మా అధ్యక్షులు వారు ఇలాంటి విషయాల్లో చాలా క్లియర్గా ఉన్నారు. ఒకటి, అసలు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక అభ్యర్థి మీద కూడా క్రిమినల్ కేసు ఉండద్దు. అట్ ద సేమ్ టైం కరప్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. అది ప్రిన్సిపల్గా పెట్టుకుని పనిచేస్తున్నాం మేము. అందుకని ఇప్పుడు మా అభ్యర్థులు ఎంతో క్లీన్గా నీట్గా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలంటే అట్లీస్ట్ ఎలక్షన్లు అయ్యే వరకు ఎలక్షన్ కమిషన్ వారు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి డైరెక్షన్స్ ఇచ్చి లిక్కర్ సేల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ డిజిటల్ మేనర్లో ఎలక్షన్లు అయ్యే వరకు జరపగలిగితే ఈ రబడీలు గూండాలతో మేము పోటీ పడుతున్నాం కాబట్టి కనీసం ఎన్నికల ప్రక్రియ వరకు మద్యం యొక్క ప్రలోభాన్ని ఆపేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి మా అధ్యక్షులు వారు నిన్న లెటర్ రాశారు ఈసీ వారికి. అదేమిటంటే ఎలాగో మనం క్యాండిడేట్ యొక్క నామినేషన్ పేపర్స్ ఫైల్ చేసినప్పుడు అఫిడవిట్ ఇస్తాము. అఫిడవిట్లో క్యాండిడేట్ ఆస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని అనేది ఉంటుంది. అలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పు ఎంత ఉంది, ఆస్తులు ఎంత ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా ఓటర్ల మొత్తానికి ఈసీ వారు తెలియపరిస్తే ఓటర్ ఒక విజ్ఞతతో ఒక అండర్స్టాండింగ్తో ఓటేస్తారు. ఏ పార్టీకి ఓటేయాలా, రాష్ట్రానికి అప్పుల కూపులో ముంచేసిన పార్టీలకు వేయాలా, లేకపోతే కొత్తగా వచ్చి అప్పు చేయం తప్పు చేయమని నినాదంతో వచ్చిన జై భారత్ నేషనల్ పార్టీకి ఓటేద్దామా అనేది ఓటర్కి ఒక ఛాయిస్ ఇవ్వాలి. ఆ ఛాయిస్ ఇవ్వాలంటే ఈసీ వారు ఈ విషయంలో చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఉంది, వెల్త్ ఎంత క్రియేట్ చేసిందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగితే బాగుంటుందని మా అధ్యక్షులు వారు ఈసీ వారిని కోరడం జరిగింది. చూడాలి మరి ఆ విషయంలో ఏం జరుగుతారో. తర్వాత ఇంకోటి, మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్ని అనే వ్యవస్థని వైసీపీ తీసుకొచ్చిందో అది వైసీపీ అది వాలంటీర్స్ కాదు, వాళ్ళు వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్, వైసీపీ కార్యకర్తలు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ తక్షణమే ఎన్నికల డ్యూటీలో తీసుకుని వాళ్ళని జిల్లాల వాళ్ళగా మార్చేస్తే లోకల్గా వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఇన్ని రోజులు పనిచేశారో అక్కడ లోకల్గా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఆస్కారం ఉండదు. సో దట్ ఇన్ దట్ వే కూడా ఎలక్షన్ అంతా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో మా అధ్యక్షులు వారు టైమ్ అండ్ అగైన్ వెరీ క్లియర్గా తీసుకొచ్చిన ఇష్యూస్ చూడండి. లిక్కర్ సేల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగితే కొంత లిక్కర్ ప్రభావం ఎన్నికల్లో తగ్గుతుంది, ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామిక్ హెల్త్ స్టేటస్ని ఈసీ వారు డిక్లేర్ చేయించగలిగితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా, సో ఓటర్కి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ని ఎవరు అప్పులూపులోకి ఎలా నెట్టారనేది. తద్వారా అది కూడా ఒక బెటర్ ఓటింగ్ ప్యాటర్న్ని తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ద సేమ్ టైం వాలంటీర్స్ని ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచడం వల్ల వాడు 24/7 ఒక వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్లా పనిచేస్తున్నాడు, కార్యకర్తలా పనిచేస్తున్నాడు. కాబట్టి వాడిని ఆ రోల్స్ నుంచి తప్పించాలంటే వాడిని తక్షణమే ఎలక్షన్ డ్యూటీలో పెట్టాలి. అది కూడా వాడు ఉన్న రెస్పెక్టివ్ ప్లేస్ నుంచి వాడిని ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు మాత్రమే ఎన్నికల ప్రక్రియ సజావుగా ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అలా జరిగితే మాత్రమే జై భారత్ నేషనల్ పార్టీ ఏదైతే కోరుకుంటుందో ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రముఖంగా ఉండాలి, ప్రజల చుట్టూ రాజకీయం జరగాలనేది అది జరుగుతుంది. అలా కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్లో లిక్కర్ సేల్స్ జరగకుండా ఇలాంటివి వాలంటీర్స్ని అలానే వదిలేసేస్తే ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్లో జరిగేదానికి ఆస్కారం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక ఇటు రెండో విడత అభ్యర్థులను అయితే ఇవాళ ప్రకటించబోతుందని చెప్తున్నారు. ఎంతమంది అభ్యర్థులను ప్రకటిస్తారు, మొత్తం ఈ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ముగిసిపోయే ఛాన్స్ ఉంది? అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. రేపు 18th ఎలక్షన్ నోటిఫికేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ రాబోతుంది. సో టైం పట్టచ్చు, 1 or 2 days. ఇంకా మేబీ అంటే థర్డ్ లిస్ట్ ఏమైనా ఉండొచ్చు. మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ నెంబర్ ఈరోజు రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు, ఫిల్టర్ జరుగుతూ ఉంది. మేబీ కపుల్ ఆఫ్ డేస్లో రిమైనింగ్ థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోతుంది.